నా మీద, అచ్చెన్నాయుడు పైన, కళా వెంకట్రావు, అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కావాలని డెలిబరేట్గా చేశారనేది అందరి ఆలోచన. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా, అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది మసీదులు కావచ్చు, చర్చలు కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు, ప్రతి ఒక్క ప్రార్థనాలయాల్ని కాపాడడం మన బాధ్యత. అలాంటిది విస్మరించారు. నెక్స్ట్ ఇంకొక పక్క ఎన్నికలు, మొత్తం హింసలు, దాడులు, తిరుపతి మొత్తం డూప్లికేటు కార్డ్స్ అన్ని, గుర్తింపు కార్డు తయారు చేశారు, బోగస్ ఓట్లు వేశారు, 11 కేసులు బుక్ చేశారు, యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. స్థానిక సంస్థలు మొత్తం ఎనానమస్ చేసుకున్నారు, మిగిలినట్టు కూడా ఎక్కడిక్కడ గుద్దుకునే పరిస్థితికి వచ్చారు. 122 జడ్పీటీసీలు, 2333 ఎంపీటీసీలు, వార్డు డివిజన్ల మున్సిపాలిటీలు 577 ఎనానమస్ అయిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లాభం లేదని తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకునే పరిస్థితికి వచ్చాం. నా జీవితంలో 45 సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పిన సందర్భం ఉందంటే అది మొన్న జరిగిన ఎన్నికలే. అంత అరాచకాలు జరిగాయి. ఇంకా కార్యకర్తలపైన కేసులు పెరుగుతాయనే ఉద్దేశంతో పోటీ నుంచి కూడా తప్పించుకునే పరిస్థితికి వచ్చి తప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్ ఇకపోతే ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెప్పించుకున్న పరిస్థితి. ఒక స్వేచ్ఛగా ఎన్నికలు కండక్ట్ చేయవలసిన ఎన్నికల కమిషన్కే రక్షణ లేదంటే ఇంక ఈ రాష్ట్రంలో ఓటర్ ఏ విధంగా ఉంటారు, పోటీ చేసిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా అదే పరిస్థితి. నెక్స్ట్ ఇది హూ కిల్డ్ బాబాయ్, ఇప్పుడు కూడా అర్థం కాని విషయం, తొందరలో రావాలి. ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే, ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్షి మీడియా. మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్? అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు? అది అయిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అవన్నీ అయినాయి. ఎంపీ, లోకల్ ఎంపీ, క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్. తర్వాత గంగిరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి మామ వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకెళ్ళి కుట్లన్నీ వేశారు. కుట్లు కట్టి మొత్తం క్లీన్ చేసి రూములంతా బ్లడ్ అంతా క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీజర్ తీసుకొచ్చారు, దాంట్లో కూడా పెట్టి అంత్యక్రియలు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన రోడ్ జర్నీలో వచ్చాడు, కోర్టుకు పోయాడు, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఆనాటి సునీత కూడా నమ్మించే పరిస్థితి తీసుకొచ్చారు. నమ్మి పూర్తిగా సహకరించి తర్వాత అర్థం చేసుకొని ఇప్పుడు పోరాడే పరిస్థితికి వచ్చారు. తర్వాత ముందు డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ కావాలని, మళ్ళా వద్దని బిడ్డ చెప్పే పరిస్థితికి వచ్చారు. లోకల్ పోలీసు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితికి వచ్చారు. కేసు అగైన్స్ సిబిఐ ఆఫీసర్ పైన పెట్టారు. అక్కడ సిఐ ఎవరినైతే సస్పెండ్ చేశామో ఆ కేసులో తన సస్పెన్షన్ నుంచి రివోక్ చేశారు. ఇంకొక పక్కన ఎంపీ కర్నూలులో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయకుండా లా అండ్ ఆర్డర్ వస్తుందని ప్రొటెక్ట్ చేసి తర్వాత కోర్టులో బెయిల్ వచ్చే వరకు కొనసాగించే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి సొంత బాబాయికి ఈ మార్గ చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అది చాలా సీరియస్ విషయం నా అభిప్రాయం. ఇది ఒక కేస్ స్టడీ. నెక్స్ట్ కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా,
మొన్న ఎలక్షన్లో కూడా భయపడ్డాం. నాకు ఒక అనుమానం ఉండేది, మళ్ళా ఏదైనా చేసి ఆ సానుభూతితో ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తాను కూడా ఆలోచించాం. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే దుర్మార్గులు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా పదే పదే అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ గులకరాయి డ్రామాలో చిన్న కుర్రాడు, ఏమీ తెలియని కుర్రాడు, డబ్బులు తెచ్చారు, రమ్మన్నారు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. వాడి మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేని రాజకీయం చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇదన్నింటికంటే మేజర్ సమస్య. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ